అనెస్థెటిక్ డ్రగ్ అనేది పర్ కేజీ బాడీ వెయిట్ అంటే వెయిట్ ప్రకారం ఏజ్ ప్రకారం కొన్ని మోడిఫికేషన్ చేస్తాము. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వెయిట్ ప్రకారం పర్ కేజీ బాడీ వెయిట్. సపోజ్ ఒక 3 ఇయర్ చైల్డ్ ఉన్నారు అనుకుందాం, కొంతమంది 10 కిలోలే ఉండొచ్చు, కొంతమంది కొంచెం ఓవర్ గ్రోత్ అయ్యి 20 kgs అటైన్ చేయొచ్చు. సో వాళ్ళ వెయిట్ ఒకటి చూసుకుంటాం. అలాగే వాళ్ళ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ కానీ వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది ఇవి కూడా దృష్టిలో పెట్టుకుంటాం ఇచ్చేటప్పుడు. బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనేది కంపల్సరీ. ఏ ప్రొసీజర్కి వెళ్తున్నా ఒక బ్యాక్గ్రౌండ్ ప్రీ అనెస్థీషియా చెకప్ అంటాం అనమాట. అంటే మన హెల్త్ రికార్డ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మనము అసలు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు హాస్పిటల్కి ప్రజెంట్ అవుతున్నప్పటి వరకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వచ్చాయా, కంట్రోల్లో ఉన్నాయా, అన్కంట్రోల్లో ఉన్నాయా, ఇదివరకు ఏమైనా సర్జరీస్ జరిగాయా, ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా, ఇవన్నీ ఒక రికార్డ్ చేసుకుంటాం. దాని తర్వాత అనెస్థీషియాకి యూజ్ అయ్యేవి టెక్నిక్స్, గ్యాడ్జెట్స్ అవన్నిటితోటి కూడా వాళ్ళ మౌత్ ఓపెనింగ్ కానీ వాళ్ళకి అంటే మనకు అనెస్థీషియాకి హెల్ప్ అయ్యే పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి భాగంగా టెస్టులు చేసుకోవడం కానీ, బ్లడ్ టెస్టులు కానీ, యూరిన్ టెస్టులు కానీ, స్కాన్స్ కానీ, తర్వాత ఎక్స్రేస్ ఏమైనా ఉంటే ఎక్స్రేస్ కానీ ఇవన్నీ చేసి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్తాం. దాన్ని ప్రీ అనెస్థీషియా చెకప్ అంటాం.